తెలీదు. ఎన్ని పెళ్లిళ్ళు చేశారు, వర్షంలో తడిపేశారు మమ్మల్ని. ఈ పిల్లల విషయంలో అంటే అన్ని విషయాల్లో కూడా ఇదంతా దేవుడు ఆశీర్వాదములండి. ధనం ఉంటే ఆశీర్వాదం కాదు, ఇంకేదో ఉంటే ఆశీర్వాదం కాదు. దేవుని యొక్క ఆశీర్వాదం. అబ్రహామును దేవుడు పిలిచేటప్పుడు ఎందుకు పిలిచాడంటే, నువ్వు నా మాట వింటే నేను ఆశీర్దిస్తానని చెప్పాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో తెలుసా, ఎంత డబ్బు ఉందో చదువు ఉందో కానీ దేవుని ఆశీర్వాదం లేదు. దేవుడు ఒక దగ్గర వాక్యంలో అంటాడు, మిమ్మల్ని ఆశీర్వాదములకు వారసులు ఒకటి నేను పిలిచాను అంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు పిలిచాడు అంటే ఆ మనిషి ధన్యుడయ్యాడు. నిజంగా నేను కూడా ఒక అనాదిగా రైల్వే స్టేషన్లో పడుంటే నన్ను వచ్చి ఒక సువార్త ద్వారా పిలిచాడు. ఆ పిలుపు నన్ను దైవజనుడిగా మార్చింది. ఈ రాత్రి నేను అంటాను, ఇక్కడ దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. పెడచెవుని పెట్టొద్దు. నన్ను కాదులే వాళ్ళనే కదా అనుకుంటాం మనం. కాదని